brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 25న విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది సిట్. లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి A39 గా ఉన్నారు. ఇదే కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు మోహిత్ రెడ్డి పిటిషన్ పై రేపు ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది. తండ్రి చెవిరెడ్డి అరెస్టు తర్వాత మోహిత్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఇప్పుడు సిట్ అధికారులు నోటీస్ పంపించారు. ఈ నెల 25న విచారణకు రావాలి అంటూ. మోహిత్ రెడ్డికి సిట్ అధికారుల నోటీసు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వసంత్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వసంత్, లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25వ తేదీన విచారణ హాజరు కావాలంటూ కూడా స్పష్టం చేశారు. ఇప్పటికీ ఇదే కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఒక లేఖ రాసి ఆ లేఖ తర్వాత సిట్ అధికారులకు అందుబాటులోకి రాలేదు. ఇక ఇదే కేసులో ప్రస్తుతం ఆయనకు సంబంధించి A39 గా సిట్ అధికారులు చేసినటువంటి నేపథ్యంలో ఈ నెల 25వ తేదీన విచారణకు రావాలంటూ కూడా ఇచ్చినటువంటి నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతోంది. ఇటీవల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటుగా వెంకటేష్ నాయుడిని అరెస్ట్ చేసిన తర్వాత ఇటు చెవిరెడ్డి అనుచరులుగా ఉన్నటువంటి చెవిరెడ్డి పెద్ద కుమారుగా ఉన్నటువంటి మోహిత్ రెడ్డి ఇద్దరు కూడా మిగతా నలుగురు కూడా ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. వారు ఎక్కడున్నారనే కొండ ప్రస్తుతం పోలీసు సిట్ అధికారులు విచారిస్తూ ఉన్నారు. వారి కోసం గాలిస్తూ ఉన్నారు. అయితే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అందుబాటులో లేకపోవడం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడంతో ప్రస్తుతం ఈయన విచారణకు రావాలంటూ కూడా నోటీసులు అయితే పేర్కొన్నారు. అయితే ఈ నెల 25వ తేదీన ఆయన విచారణకు వస్తారా లేదా అని తెలియాల్సింది. రేపు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఏసీబీ కోర్టులో ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్ మీద రేపు విచారణ జరగబోతా ఉంది. రైట్ వసంత్.